సఫిల్గూడ కట్టమైసమ్మ దేవాలయంలో ఇటీవల జరిగిన అపవిత్ర ఘటనను ఖండిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ రోజు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని తీవ్రంగా ఆరోపించారు. ఇతర మతాల వారిని ఒక విధంగా, హిందువులను మరో విధంగా చూస్తున్నారని విమర్శించారు. 2023 నుంచి రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే హిందూ ఓట్ల కోసం రాజకీయ నాయకులు వస్తారని, ఆ తర్వాత హిందువుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయంలో మలమూత్ర విసర్జన చేసిన వ్యక్తి కర్ణాటక నుంచి వచ్చినవాడని తెలిపారు. అతడిని పోలీసులు పిచ్చివాడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హిందువులు ఇలాంటి పని చేస్తే ఎలా స్పందిస్తారో ఆలోచించాలని ప్రశ్నించారు. ఇలాంటి వారిని కావాలనే శిక్షణ ఇచ్చి పంపిస్తున్నారన్న అనుమానం ఉందని తెలిపారు. అమ్మవారి ముందు అపవిత్రం చేసిన షేక్ ఆల్టాఫ్ కు బెయిల్ రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉందని స్పష్టం చేశారు. కార్యకర్తలకు సూచనలు చేస్తూ ఏ నాయకుల మీద ఆధారపడకుండా మీరే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మమ్మల్ని పోలీసులు ప్రివెంటివ్ అరెస్టులు చేయవచ్చని, అయినా వెనక్కి తగ్గకూడదన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం గోమాంసం వ్యాపారానికి హబ్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల ముందు పూలు పండ్లు అమ్ముతున్న ఇలాంటి వ్యక్తులను అక్కడి నుంచి తొలగించాలని, హిందువుల దగ్గర నుంచే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. కట్టమైసమ్మ ఆలయ ఘటనపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. అపవిత్రం జరిగింది కట్టమైసమ్మ గుడి ప్రాంగణంలో. మలమూత్రం ఒక ఫాల్తుగాడు వేసిండు. దానిపైన ఒక చిన్న మెసేజ్ కానీ, ఒక చిన్న మెసేజ్ కూడా మీది రాలేదంటే అది చాలా దురదృష్టం. అదే ఎక్కడైనా, అదే మా హిందువులు ఏదో ఒక బొందల గడ్డ పైన ఒక చిన్న రాలేస్తే కూడా వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు చూడండి, హిందూ అయిన కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఒక బొందల గడ్డ పైన రాలేసినారని ఆ విధంగా అసెంబ్లీలో కానీ, మీడియాలో కానీ ఏ విధంగా వాళ్ళు అరుస్తారు మీ అందరికీ తెలుసు. కానీ మా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక్కసారి రండి. ఎలక్షన్ సమయంలోనే మీకు హిందువులు కనబడతారు, ఎలక్షన్ సమయంలోనే మీకు హిందూ ఓట్లు కావాలి. కానీ అదే హిందువులు పవిత్రమైన హిందువులది గుడి పైన ఇంత పవిత్రమైన అపవిత్ర జరిగితే అసలు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. అది చాలా దురదృష్టం తమ్ముళ్ళారా. కానీ ఒక్క మాట మా కార్యకర్తలకి చెప్పనీకి వచ్చినాను. ఓకే, ఆ అల్తాఫ్ తప్పు పని చేసిండు. మన హిందూ అయిన కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయనకి తన్ని పోలీసు వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక, మీరు ఆయన పైన మంచి సెక్షన్లు వేసినారు, మీరు వాళ్ళకి రిమాండ్ చేసినారు. ఆయనకి బెయిల్ రాకుండా చూసే బాధ్యత మీ పైన ఉందని మా పోలీస్ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మా పైన కూడా ఫేక్ కేసులు వేసి జైలుకి పంపిస్తారు మాకు. అప్పుడు మాకు బెయిల్ రావద్దని పిటిషన్లు గతంలో మీరు వేసినారు. చాలా వరకు పిటిషన్లు మా పైన వేసినారు. అదే విధంగా ఈ అల్తాఫ్ కూడా బయటికి రావద్దని మీరు పిటిషన్లు వేయాలి, వాళ్ళకి బెయిల్ రాకుండా చూడాలని నా ఒక నివేదిక. అదే విధంగా ఒకవేళ సెక్షన్ లో మార్పు చేయడానికి అవకాశం ఉంటే సెక్షన్ లో మార్పు కూడా చేయండి. అసలు ఆయనకి బెయిల్ రాకుండా ఆ విధంగా పెద్ద పెద్ద సెక్షన్లు పెడితే బాగుంటుందని మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక. అదే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో ఆయన బ్లడ్ లో కొద్దిగైనా హిందూ ధర్మం పట్ల అది ఉంటే కదా, రక్తం కొద్దిగైనా ఆ రక్తం ఉంటే ఒక కాఫీ పైన కానీ, టీ పైన కానీ యోగి గారు ఆదిత్యనాథ్ మన ఉన్నారు కదా బాబా, ఒక టీ తాగిరా, కలిసిరా ఒకసారి. ఉత్తరప్రదేశ్ లో కానీ, మహారాష్ట్రలో కానీ ఎక్కడెక్కడ కాషాయం ఉంది, అక్కడ ఎవరైనా ఉండని హిందూ గుళ్ళ పైన కానీ, హిందువుల పైన కానీ, గోమాత పైన కానీ కళ్ళేస్తే కళ్ళు పీకేస్తారు. అక్కడ పనిష్మెంట్ చాలా జబర్దస్త్ ఉంటుంది. అట్లాంటివి కూడా ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వండి. మీరు అసెంబ్లీలో చెప్తారు మేము హేట్ స్పీచ్ పైన చట్టం తీసుకొని వస్తామని, మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్తారు. అంటే టార్గెట్ హిందువులే వాళ్ళకి. ఎందుకంటే గతంలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, అంటే హిందువులు అవసరం లేదనుకుంటున్నా.
ఇట్లాంటి సమయంలో మా హిందువులారా ఆయన ఓపెన్ అన్నాడు, మా పార్టీ ముస్లిం పార్టీ అన్నాడు. మళ్ళా హిందువులు ఎక్కడ వెళ్ళాలి? మన హిందువులు ఎక్కడ వెళ్ళాలి? అందుకోసం మా హిందూ కార్యకర్తలకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక్కటి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇది ఇరిగిపోతుందంట, కొద్దిగా వెనుక పోండి, ఇరిగిపోతే కింద పడతాం మనం. నాకు క్యాచ్ చేస్తాం మా కార్యకర్తలు. మీ పరిస్థితి చూసి అందుకోసం కార్యకర్తలారా మనం ఒకటి ఉండాలి. ఇంకోటి ఒక మాట సీరియస్, ఏ నాయకుల పైన మీరు ఆధారం ఉండకండి, ఏ నాయకుల పైన మీరు ఆధారం ఉండకండి. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఫస్ట్ నాయకులకే హోజరీ చేస్తారు మా పోలీసు వాళ్ళు. మేము ఇక్కడ వరకు ఎట్లా వచ్చినాం అది మాకే తెలుసు. దాదాపు మాకు కూడా ఆ పనికి దేవాలయంలో జరిగినటువంటి సంఘటనకు నిరసనగా రాజా సింగ్ ఎమ్మెల్యే గారు భారతీయ జనతా పార్టీ వారి యొక్క మన దేవాలయాన్ని ఈ నిరసన జరపడానికి మన అన్య మతస్థులు ఏవైతే ఉందో దాని విషయంలో వారు దేవాలయాన్ని మన గురించి హిందూ దేవాలయము హిందూ సంప్రదాయాల గురించి వారు మనతో నిరసన చేస్తున్నారు. ఓకే, 10వ తేదీ సాయంత్రం 9 గంటలకి అల్తాఫ్ అని ఒక వ్యక్తి కర్ణాటక బీదర్ లో ఉండేది. ఆయన ఇక్కడ బతుకనీకి వచ్చిండు, బతుకండి, అభ్యంతరం లేదు. కానీ మా కట్ట మైసమ్మని టార్గెట్ చేసి కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో మలమూత్రము ఆయన వేస్తుండు. అప్పుడే ఏబీపీ కార్యకర్తలు, బజరంగ దళ్ హిందూ అని కార్యకర్తలు చూసి ఆయనకి పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చినారు. ఇది ఒక్క టెంపుల్ టార్గెట్ కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మా హిందూ గుళ్ళకే టార్గెట్ చేస్తున్నారు. నేను గవర్నమెంట్కి ఎందుకు టార్గెట్ చేస్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు మర్చిపోయినారేమో, ఇక్కడి నుంచే మీరు ఎంపీగా గెలిచినారు, ఇక్కడ నుంచే మీరు అసెంబ్లీ వెళ్ళినారు, ఇక్కడ నుంచే మీరు ముఖ్యమంత్రి కూడా అయినారు. కానీ మీరు ఇదే పార్లమెంట్ నుంచి గెలిచిన తర్వాత కనీసం కట్ట మైసమ్మ ప్రాంగణంలో అపవిత్రం జరిగింది, దానిపైన ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. దురదృష్టం. రాజకీయం చెయ్యండి. ఏ విధంగా ఆ నాస్తికుడు కేటీఆర్ రాజకీయం చేస్తాడు, మీరు కూడా చేయండి, నో ప్రాబ్లం. కానీ మీకు ఏ విధంగా ముస్లిం ఓటేస్తారు, అదే విధంగా హిందువులు కూడా మీకు ఓటేస్తారు. ఎక్కడైనా గుళ్ళ పైన దాడు కానీ హిందువుల పైన దాడి కానీ జరిగితే కనీసం ఒక ముఖ్యమంత్రిగా
మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి, అది మీ బాధ్యత. కానీ 10వ తేదీకి ఇంత అపవిత్రం జరిగింది, ఇవాళకే 3 days 4 days అయిపోయింది. ఈ 4 days లో ఒక చిన్న స్టేట్మెంట్ కూడా మీ నుంచి కానీ మీ ఎమ్మెల్యేస్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా రాలేదంటే అది చాలా దురదృష్టం. అదేవిధంగా మేము పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము, అల్తాఫ్ కి మీరు అరెస్ట్ చేసినారు, జైలు కూడా పంపిస్తున్నారు. ఆయనకి బెయిల్ రాకుండా చూసే బాధ్యత మీది ఉన్నది. ఎందుకంటే ఆయనకి ఒకవేళ బెయిల్ వస్తే మా హిందువుల చేతికి దొరికితే మళ్ళీ ఏమవుతుంది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అందుకోసం ఆయన ఫ్యామిలీ నుంచి బెయిల్ పిటిషన్ వేస్తే మీరు కూడా కౌంటర్ పిటిషన్ వేసి ఆయనకి బెయిల్ అంత తొందరగా రాకుండా చేసే బాధ్యత మా పోలీస్ అధికారులు ఉందని మా పోలీస్ అధికారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ గుడి పక్కనే ఆయన కొత్తిమీర పుదీనా ఏదో ఆయన అమ్మేది అంట, ఆయన రిలేటివ్ వాళ్ళు. ఎక్కడ కూడా మా హిందూ గుళ్ళు ఉంటే ఆ గుడి సరౌండింగ్ కొబ్బరికాయ కానీ పూలు కానీ ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటే అది హిందువులే ఉండాలి. దానికి ప్రత్యేకంగా మా పోలీస్ అధికారులు ఐడెంటిఫై చేయండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కట్టమైసమ్మ టార్గెట్ అయింది, గతంలో కూడా చాలా వరకు గుళ్ళు టార్గెట్ అయినాయి, ముందు ఇంకా గుళ్ళు టార్గెట్ కావద్దు. అందుకోసం ముందే జాగ్రత్తగా మీరు ఒక కాటన్ సర్చ్ లాగా గుడి సరౌండింగ్ ఎవరైనా వేరే మతం వాళ్ళు పూలు పళ్ళు ఎవరైనా అమ్ముతే వాళ్ళపైన మీరు దృష్టి పెట్టాలని నా ఒక పోలీస్ అధికారులకి రిక్వెస్ట్. ధన్యవాదాలు.